ఏం చేసినా కన్నా నేనా మ్యాగీ చేస్తున్నా ఇప్పుడు నీకోసం అని చెప్పి. వావ్. హాయ్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అబ్బా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ లైఫ్లో ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే నేను పెళ్లి కాకముందు అనుకుంటుండే అనమాట ఇలాంటి వాళ్ళు, అంటే కొన్ని కొన్ని రీల్స్ చూసి అనుకుంటుండే ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుంది అని. మీకు ఆల్రెడీ అయితే అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. మా ఆయన అయితే నా కోసం మ్యాగీ చేస్తున్నారనమాట. సడన్గా అనేసారనమాట. నేనైతే ఆఫీస్కి వెళ్ళి కొంచెం టైర్డ్ అయిపోయాను. ఇంకా నైట్లో ఏం తిందాము అనుకుంటే ఇంకా మా ఆయన అయితే నీకోసం నేను మ్యాగీ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా వావ్, చేయకపోయినా సరే కానీ మాట అంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే ఆ టైంలో హ్యాపీనెస్ ఫుల్ హ్యాపీగా ఉండే, కానీ ఇంకా మా ఆయనకు అలా ఆట పట్టిస్తుంది అనమాట. ఏ ముహూర్తంలో చేస్తానో కానీ కరెంట్ అయితే దొబ్బింది అని చెప్పేసి ఇంకా చేస్తానప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. ఇంకా హ్యాపీనెస్ మొత్తం బయట చూపించలేము కదా, లోపల ఎంత హ్యాపీగా ఉన్నా బయటకైతే అలా ఆట పట్టించాలన్నమాట. సో నాకైతే రెసిపీ అంత తెలియదు, ఎందుకంటే మా ఆయనకే తెలుసు. కాబట్టి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ అని చెప్పేసి, మా ఆయనతోనైతే చెప్పిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే గర్ల్స్కి ఉంటుంది అనమాట, వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి వండి పెట్టాలి. హస్బెండ్ ఉంటే ఇంకా వాళ్ళ వైఫ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని ప్రతి గర్ల్కి డ్రీమ్ ఉంటుంది అనమాట. అందులో నేను ఒకదాన్ని. ఇంకా ఎగ్ మ్యాగీ అయితే సూపర్ ఉంది, నాకైతే టేస్ట్ ఫుల్ నచ్చింది. ఇంకా నాకైతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కోసం ఇలా 1 hour స్పెండ్ చేస్తే కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నా కోసం ఎవరేం చేసినా నేను అక్కడ మనీ చూడను, నా కోసం పెట్టిన ఎఫర్ట్స్ చూస్తాను, నాకు అలానే ఇష్టము. సో గైస్, రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో రెసిపీ అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ లో అయితే పక్కా చెప్పిస్తాను.